నమస్తే అండి. మనం చూస్తున్నది గంగపాయలాకు. ఇది రోడ్డు సైడు బీడు పొలాల్లో మనకు బాగా కనిపిస్తుంటుంది ఈ సీజన్లో. చూడండి, మనం చూస్తున్నది గంగపాయలాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒమేగా 3 పాటి ఆమ్లాలు, పోషకాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఐరను, కాల్షియము, విటమిన్లు వచ్చేసి ఏ విటమిను, బి విటమిను ఇలాంటివన్నీ అధికంగా ఉన్నాయి. ఈ గంగపాయలాకు తింటే పుల్లగా ఉంటుంది, అందులో మెత్తగా కూడా ఉంటుంది, ఆకు మందంగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా లావుగా ఉంటుంది. ఆకు కాడలు కూడా మందంగా ఉంటాయి, దృఢంగా, ఒత్తితే మెత్తగా ఉంటాయి. చూడండి, మనం చూస్తున్నాం. ఇది రోడ్ సైడ్ మనకు బాగా కనిపిస్తుంటుంది. ఈ పసుపు పచ్చని పూలు పోస్తాయి. ఈ పాయలాకుతో పప్పు కూరగా చేసుకొని తింటే గుండెకి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలోని నాడీ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పీచు అధికంగా ఉన్నందువలన ఈ ఆకులతో కూర చేసుకొని తినగలిగితే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కూరగా చేసుకొని తినగలిగితే చాలా మేలు చేస్తుంది మన శరీరానికి. ప్రతి ఒక్కరూ ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ పాయలాకును తెచ్చుకొని కూరగా చేసుకొని తింటే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి 4 రకాలు ఉంటాయి. సన్న పాయలాకు, పుల్ల పాయలాకు, పెద్ద పాయలాకు, బొడ్డు పాయలాకు అని పిలుస్తుంటారు. ఇవి రోడ్ సైడ్ బాగా కనిపిస్తుంటాయి కాబట్టి తెచ్చుకొని కూరగా చేసుకొని తినండి. ఎంతో ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ దీన్ని తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.